శ్రీమాత్రే నమః. ఉగాది శుభాకాంక్షలతో 7/4/2024, 13/4/2024 ఏ విధంగా ఉండిపోతుంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం. మరి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. ముఖ్యంగా చెప్పాలంటే కనుక చంద్ర సంచారం గురించి, గ్రహ గమన మార్పుల గురించి ఒక్కసారి మనం పరిశీలించిన తర్వాత ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పుకుందాం. మొట్టమొదటి చూసినట్లయితే కనుక మీనరాశిలోని 7వ తారీఖున మనకి చూసినట్లయితే 7వ తారీఖున మీనరాశిలో చంద్ర సంచారం నడుస్తుంది. 10వ తారీఖున మేషంలోకి వస్తాడు ఈ చంద్రుడు. అదేవిధంగా వృషభ రాశిలోకి 12వ తారీఖున ఆయన ప్రయాణం చేయబోతున్నాడు. ఆ విధంగా ఉంది చంద్ర గమనం. తర్వాత 10వ తారీఖున బుధుడు వక్రగతిన మీనంలోకి వెళ్ళబోతున్నాడు. అంటే ఉగాది పండుగ అయిన మరుసటి రోజున బుధుడు వక్రగతిన మేషం నుంచి మీనంలోకి వెళుతున్నాడు సుమా. ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక 7/4/2024 నుంచి 13/4/2024 వరకు ఏ విధంగా ఉండబోతోంది వారఫలం. ఏమైనా పాత సంవత్సరం కొత్త సంవత్సరం మధ్యలో ఈ యొక్క 7వ తారీఖు 13వ తారీఖు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వారంలో రెండు రకాలుగా అంటే పాత సంవత్సరం కొత్త సంవత్సరం కలయికలో ఏం మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అనే విషయాలు మనం పరిశీలిద్దాం. మేషరాశికి వస్తుల్లోకి అశ్విని భరణి కృత్తిక ప్రథమార్థం విలువైన వస్తువులు ఏర్పాటు చేసుకోగలుగుతారు. మంచి వస్తువులు కొనుక్కోవాలనే మీ కోరికలు తీరిపోతాయి. చాలా చక్కగా ఉంటారు. విద్యార్థులు కూడా చురుకైనటువంటి చదువులలో ప్రగతి పదంలో ముందుకు వెళ్ళడానికి చూస్తారు. శుభకార్యాలు కానీ నిశ్చయ తాంబూలాలు కానీ తీసుకునేటటువంటి అవకాశం మెండుగా కనిపిస్తుంది మేషరాశి వారికి. తర్వాత చూసినట్లయితే కనుక అన్నింటా కూడానండి ఒక్క విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా అడుగు వేయాలి. కారణం ఏంటంటే గురువు బుధులు మనకి మేషరాశిలో ఉండడం, అదేవిధంగా యథావిధిగా చూసినట్లయితే షష్టమంలో కేతువు, అదేవిధంగా మనకి ఏకాదశంలో శనికుజుల కలయిక, ద్వాదశంలో రవి శుక్రుడు రాహువు గోచార చంద్రుడు. దీనివల్ల కొంచెం ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అన్నాము. అందువల్ల తప్పనిసరిగా సూర్యభగవానుడి ఆరాధన తప్పనిసరి. అంతేకాకుండా కాస్తంత ఆలోచన పరంగా కూడా బుధుడు వక్రగతిని మీనంలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి ఆలోచనల్ని అమలు చేయడానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం చెయ్యవద్దు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కొంచెం ఆచితూచి అన్నింటా కూడా అన్ని రంగాల్లోని కూడా అంటే వ్యవసాయంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా కూడా కాస్తంత ఆచితూచి జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పతగిన సూచన ఈ వారం మనకి అన్ని విధాలా కూడా ఇంకా అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి గాను రాహుకాల దీపం తప్పనిసరిగా పెట్టుకోండి. వ్యయంలో ఉన్నటువంటి రాహువుకి సంబంధించినటువంటి రాహుకాల దీపం ఈ వారంలో కనీసం 3 సార్లన్నా పెట్టండి. శనివారం నాడైతే కనుక ప్రొద్దుట 9 నుంచి 10:30 వరకు, ఆదివారం నాడైతే సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6 వరకు, అదేవిధంగా సోమవారం అయితే ప్రొద్దుట 7:30 నుంచి 9 గంటల వరకు. ఈ 3 రోజులైనా సరే రాహుకాల దీపం మర్చిపోకుండా పెట్టండి. పెడితే కనుక మీకు కలిగే ఉపయుక్తం ఏమిటంటే కనుక అమ్మవారి అనుగ్రహంతో రాహుగ్రహం వలన కలిగేటటువంటి ఇబ్బందులు, చికాకులు, ఏదైనా గొడవలు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. అందువలన ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ వారం అంతా కూడా మీరు ఓం దుమ్ దుర్గాయ నమః అని ఆ యొక్క అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండండి. ఒక్కసారి కుంకుమార్చన చేయించుకోండి మంగళవారం పూట. మంగళవారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి ఒక దోసెడు కందిపప్పు చక్కగా ఎర్రటి వస్త్రంలో కర్చీఫ్లో కట్టినా పర్వాలేదు, టవల్లో కట్టినా పర్వాలేదు, దానం చేయండి. అన్ని విధాల మీకు యోగదాయకంగా ఉంటుంది. ఓం సాం శరవణ భవ అనుకుంటూ దానం చేయండి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారఫలం కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే శత్రువుల వలన కాస్తంత ఇబ్బందులు, అలజడులు అన్నీ కూడా ఉంటాయి. వాటిని ఢీకొని మీరు విజయం సాధిస్తారు. తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ప్రత్యక్షంగా ఎవరైనా తలపడితే ఓకే, పరోక్షంగా మనల్ని ఏమన్నా బద్నాం చేద్దామని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా విద్యార్థులు చదువుల్లో చురుకు అనేది ఇంకొంచెం పెంచాలి.
తప్పనిసరిగా జాగ్రత్త పడండి. ఏం చేస్తున్నారు వాళ్ళని, పలానా విధంగా నువ్వు మార్కులు తెచ్చుకుంటే నేను పలానాది కొనిస్తాను అని టార్గెట్ పెట్టండి. అదేవిధంగా చూసినట్లయితే గనక కొన్ని కొన్ని విషయాల్లో మీరు ఎంతైతే జాగ్రత్తగా ఉంటారో అంత మీకు మేలు జరుగుతుంది. అంటే ఏదైనా ఆర్థిక విషయాలు గానీ అందరితోటి షేర్ చేసుకోకుండా కాస్త గుట్టుగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత విషయానికొచ్చినట్లయితే గనక ఈ వృషభ రాశి వారికి పంచమంలో కేతువు వలన మనకి ఆధ్యాత్మికంగా చింతన అయితే బాగుంది. అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్తంత భగవంతుని మీద భారం వేసి ముఖ్యంగా గణపతిని ఆరాధించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి. మీకు ద్వాదశంలో ఉన్నటువంటి గురుబుధుల వలన బుధుడు వక్రగతిన ఉన్నాడు, గురువు ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి కాస్తంత గురువారం నాడు నియమాలు పాటిస్తూ గురువారం నాడు సాయిబాబాని ఆరాధించడం చేస్తే వృషభ రాశి వారికి అద్భుతాలు జరుగుతాయి. ఏ విధంగానే కూడా ఏం పర్వాలేదు. తర్వాత ఏంటంటే శుక్రుడు, కుజుడు, బుధుడు అందరూ అనుకూలంగా ఉన్నారు. అందువలన కూడా మీరేం బెంగపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. తర్వాత ఏంటంటే కనుక కార్యక్రమాలు ఇదివరకటి కన్నా కూడా వేగవంతం అవ్వడానికి వారాంతానికి అంటే నూతన సంవత్సరంలో మీరు కాస్తంత స్పీడ్ అందుకుంటారు. ఇంక తిరగలేదు మీకు. అందువల్ల ఇంకా ఇంకా మంచిగా అన్ని విధాల యోగవంతంగా ఉండడానికి శ్రీరామ రామ రామీతి రమే రామ మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని కృత్తిక 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణి నక్షత్రం, ఆ తర్వాత చూస్తే మృగశిర ప్రథమ ద్వితీయ. మీరందరూ కూడా ఈ యొక్క రామనామాన్ని పఠించడం, రాసుకోవడం, అంతేకాకుండా ఎవరికైనా పేదవాళ్ళకి బుధవారం పూట చక్కగా ఎవరికైనా భోజనం దానం చేయండి, ఆకుపచ్చని వస్త్రం ఇవ్వండి. మిథున రాశి వారికి వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి కుటుంబంలో అంతా కూడా ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా ఉంటారు. ఆ విషయంలో ఏం డోకా లేదు. తర్వాత చూస్తే ఆ 4th హౌస్లోనేమో కేతువు కనిపిస్తున్నాడు. అదేవిధంగా దశమంలో శని, కుజులు, ఏకాదశంలో రవి, రాహువు, శుక్రుడు, చంద్రుడు, అదేవిధంగా మనకి గురువు, బుధుడు కూడా ఏకాదశంలో కనిపిస్తున్నారు. అదే 10th హౌస్లో రవి, రాహువు, శుక్రుడు, చంద్రుడు కనిపిస్తున్నారు. అయితే మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే కనుక ప్రతి విషయంలోని కూడా మీకు బాగున్నటువంటి కాలం ఉగాది తర్వాత ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఒకే మాట అండి. స్పెక్యులేషన్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. గమ్మునే పెరిగిపోతుందేమో అని ఎక్కువ పెట్టుబడులు పెట్టబాకండి, కాస్త ఆలోచించండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అప్పులు ఇవ్వడానికి ఎవరైనా అప్పు కోసం వచ్చినా ఇవ్వడానికి మీరు దూరంగా ఉంటే చాలండి. మధ్యవర్తి కాగితాల మీద సంతకాలు మాత్రం పెట్టబాకండి. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలంటారా చాలా సామాన్యంగా బాగానే ఉన్నాయి. అంటే వచ్చిన ఖర్చుకి అయ్యేటటువంటి ఖర్చుకి వచ్చిన ఆదాయానికి సరిపోతుంది. దాని గురించి మీరు ఏ విధమైనటువంటి బెంగ బాధ పడాల్సిన అవసరం లేదు. గ్రహ సంచారం మామూలుగా ఉంది. అంటే ఏమిటి, ఉగాది తర్వాత బాగుందా అంటే ఇదివరకటి కంట బాగుంది సుమా అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని అన్ని విధాలా ఇంకా యోగదాయకంగా ఉండడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం అనుకున్నట్లయితే చక్కగా మీరు ఓం గం గణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని తప్పనిసరిగా గణపతిని ప్రతిరోజు గరికతో పూజించి బెల్లముక్క నైవేద్యం పెట్టి బుధవారం పూట ఉండ్రాలు నివేదన చేస్తే మీకు అడ్డు లేకుండా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారికి ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం 3వ ఇంట్లో ఉన్నటువంటి కేతువు వలన, అదేవిధంగా మనకి చూసినట్లయితే కనుక అష్టమ శని కుజల వలన కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత కొన్ని పనులు లేట్ అయితే కోపంగా వేరే అదంటే మాట్లాడేయడం, అలాంటివన్నీ కొంచెం చికాకులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అయితే రవి, రాహువు, శుక్రుడు, చంద్రుడు కూడా మనకి చూస్తే నవమంలో కనిపిస్తున్నారు. దశమంలో గురు, బుధుడు చూస్తే వక్రగతిన ఉన్నాడు. అయితే ఈ కర్కాటక రాశి వారికి విద్యార్థులకి టార్గెట్ మీరు పెడితేనే వాళ్ళు ఎక్సలెంట్గా చదువుతారు. మీరు వాళ్ళు వెంటనే ఉండి వాళ్ళని వెనకాల తిరుగుతూ వాళ్ళ దగ్గర ఉండి చదివించాల్సినటువంటి స్థితి వచ్చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో అనవసరమైనటువంటి చర్చలు పెట్టకండి. చికాకులు ఎక్కువయ్యి గొడవలు అవుతాయి. కుటుంబంలో అనవసరమైన చర్చలు మీకు చికాకులు ఎక్కువ చేస్తాయి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తర్వాత విషయానికి వస్తే అనవసరమైన వాదన సాధనకి పనికిరాదని మనకు తెలుసు కదా, అందుకని ఆ వాదనలకు పోకండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గ్రహ సంచారం అయితే మామూలుగానే ఉందండి. కానీ ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మనకు వచ్చేది ఏంటంటే కనుక
ప్రయత్న భంగాలు, ఆలోచనలందు స్పష్టత లేకపోవటం. అంటే మన ప్రయత్నం ఫలించకపోతే ఏ విధంగా ఉంటుంది? చికాకులు, కోపాలు ఎక్కువవుతాయి కదా! ఆలోచనలు కూడా భంగం అయ్యే మూలంగా మీరు ఆందోళనకి వెళ్ళిపోతారు. అందువలన మీ ఆలోచనని సక్రమంగా, తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా సక్రమంగా అది అమలు జరిగేలాగా మీరు ప్రయత్నపూర్వకంగా గట్టి ప్రయత్నం చేయండి. బుద్ధికి బృహస్పతి కారణం, కానీ మనం అష్టమంలో ఉన్నటువంటి శని కుజుల వలన రకరకాలైనటువంటి తొందరపాటు మాటలు, తర్వాత లేకపోతే ఏదైనా సరే బళ్ళు స్పీడ్‌గా నడిపించి ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు తెచ్చుకోవడం జరుగుతాయి కాబట్టి కాస్తంత ఓపికతో వ్యవహరించాల్సినటువంటి సమయం. ఆదాయానికి, వ్యయానికి సరిపోతుంది కాబట్టి మీరు డబ్బు గురించి బెంగ పెట్టుకోబాకండి. ముఖ్యంగా మీరు ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసి ఓం నమో వెంకటేశాయ అని అనుకొని శ్రీ వెంకటేశ్వర ఆశ్రిత జనాపాల కావవే మమ్మిప్పుడు కలిఖ్యావతారని 2 లైన్లు 108 సార్లు చెప్పుకొని, కనీసం 7 సార్లు చెప్పుకొని, ఆయన గోవిందా 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 అని 7 సార్లు అనుకొని మీరు ముందుకు పడితే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి వారి ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి సంతానం కొరకు ఖర్చులు పెడతారు. అంటే సంతాన అవసరాల కోసం ఖర్చులైతే ఎక్కువగానే అవుతాయి. అదేవిధంగా వారం చెప్పాలంటే కనుక ఎక్కువగా ప్రయాణాలు ఉంటాయి. ఆ తర్వాత ప్రయాణాల్లో కూడా, ప్రయత్నాల్లో కూడా వెంటనే మార్పులు చేర్పులు. ఇవాళ వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ ఇవాళ కుదరడం లేదు, రేపు ఎల్లుండి వెడదాంలే అనేసి వాయిదా వేసే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా కొన్ని విషయాల్లో ప్రయత్నాల్లో మార్పులు ఉంటాయి. ఈ ప్రయత్నం ఇలా చేస్తే మనకి టార్గెట్ అందుకుంటాం అనుకుంటాం, కానీ ఈ ప్రయత్నం ఇలా కూడా కాదు, వేరే విధంగా చేస్తే ఇంకా తొందరగా అవుతుందా, అలా రకరకాల ఆలోచనలు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి మఘ, పుబ్బ, ఉత్తర ప్రథమార్థం కూడా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే కొంచెం రవి, బుధ, కుజులు మనకి అనుకూలంగా లేరు అని చెప్పుకోవచ్చు. అందువల్ల కారణం ఏమిటంటే కనుక రవి, బుధ మనకి బాగోలేదు, బుధుడు బాగోలేదు రాశ్యాధిపతి, తర్వాత శని భగవానుడు బాగోలేదు, కుజుడు బాగోలేదు. దానివలన ఈ యొక్క 7th హౌస్, 8th హౌస్ 2 చూసుకున్నట్లయితే రెండిట్లోని కూడా గొడవలు ఉన్నాయి కాబట్టి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు వచ్చే గొడవ ఉంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత పెద్ద సమస్య ఏం లేదు, కానీ కొన్ని విషయాల్లో ప్రతి విషయము కూడా, చిన్న విషయం కూడా భూతద్దంలో చూసి జాగ్రత్తగా ముందుకు పెడితే మీరు అన్నింటినీ కూడా వ్యక్తిగతంగా మీరు పరిశీలించి నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఎవరి మీద ఆధారపడితే కనుక ఎవరి చెవులు, ఎవరి కళ్ళు, ఎవరి మాటలు మీరు నమ్మకండి. మీ మాట, మీ యొక్క వ్యక్తిత్వం మీకు గొప్ప. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారాలు చేసుకోండి. అదేవిధంగా చూసినట్లయితే కనుక మీకు శని భగవానుడికి సంబంధించిన ఇబ్బంది ఉంది కాబట్టి చిన్నగా 7వ ఇంట్లో, అందువల్ల ఈ యొక్క శనివారం నాడు దీపారాధన పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టి అన్నదానం చెయ్యండి. అన్ని విధాలా యోగవంతంగా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, గోవిందా 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 అనుకుంటూ ఉండండి. కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారి ఫలాల్లో తెలుసుకుందాం. మరి అదనపు రుణాలకి దూరంగా ఉండాలి. అంటే ఏమిటి? మనకి ఎవరైనా అప్పు ఇచ్చేవాడు వైద్యుడు అన్నట్టుగా అప్పు ఇస్తానికి ఎవరైనా బయలుదేరారనుకోండి, మనం ఓకే చెప్పేసకుండా వాళ్ళు ఎందుకు ఇస్తామన్నారు, వాళ్ళు వడ్డీ కోసమో మన నుంచి లబ్ధి పొందడానికి ఇస్తూ ఉంటున్నారు, మనకు అవసరం లేనప్పుడు అప్పు ఎందుకు తీసుకోవాలి అనేది గట్టిగా పట్టుకోండి. అందువల్ల పాత సంవత్సరంలోనే అప్పు చేయొద్దు, కొత్త సంవత్సరంలోనే అప్పులకు వెళ్ళొద్దు. అప్పులకు పడితే తిప్పలు తప్పవు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే ఆరోగ్యం బాగానే ఉంది, ఆరోగ్య విషయంలో బెంగలేదు, కానీ మీ యొక్క జాగ్రత్తలో మీరు ఉండండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ యొక్క కన్యారాశి వారికి లగ్నాత్తు ఉన్నటువంటి కేతువు వలన కొంచెం గణపతి ఆరాధన గట్టిగా చేయండి, పనులకి ఆటంకం లేకుండా ఉంటుంది. అదేవిధంగా 7వ ఇంట్లో ఉన్నటువంటి రవి, రాహువు, శుక్రుడు, గోచార చంద్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని సూర్య నమస్కారాలు చేసుకోవడం. ఆ తర్వాత ఏంటంటే కనుక ఎవరికైనా సరే చలివేంద్రానికి పెరుక్కి ఎక్కడొక్కడ చలివేంద్రాలు వీధికి పెడుతూనే ఉంటారు. సమ్మర్ ఇది, అందుకని డబ్బు కట్టడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత గురువారం నాడు తప్పనిసరిగా దత్తాత్రేయ దర్శనం చేసుకుని దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని ముందుకు వెళ్ళడం వల్ల కూడా మీకు అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పొచ్చు. అదే అంతేకాకుండా మీకు గురువు, రాహువు, కేతువు కూడా కొంచెం ప్రతికూలంగా ఉండడం వలన కూడా మీకు కొంచెం తలకాయ నొప్పులు వస్తాయి. అందువలన కాస్త జాగ్రత్త, బళ్ళు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
అంకిత భావంతో కర్తవ్యం దైవమాన్నికం అన్నట్టుగా మీరు ఉంటే కొత్త సంవత్సరంలో మీకు తగిన గౌరవం మర్యాద దక్కి చక్కని శుభవార్త వింటారు వారాంతానికి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ప్రతికూలత లేకుండా ఉండడానికి ప్రతిరోజు గణపతి ఆరాధన, ఆ తర్వాత సూర్య నమస్కారాలు 2 మానకండి. ఎప్పుడైనా మంగళవారం కానీ శుక్రవారం కానీ కుదిరినప్పుడు ఆ మహాలక్ష్మీదేవికి చక్కగా కుంకుమార్చన చేయించండి. ఎవరికైనా భోజనం వస్త్రం దానం చేయండి. తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చిత్త 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, ఆ తర్వాత విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. ఉగాది శుభాకాంక్షలు. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క తులారాశి వారికి కాస్తంత మాట వలన మన మాటలే మనకి శత్రువుల్ని పెంచుతాయి. బంధువుల్లో విభేదాలు వస్తాయి, మాట పట్టింపులు వస్తాయి. అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి, తక్కువ మాటలు మాట్లాడండి. ఆరోగ్యం బాగానే ఉంది, ఆరోగ్య విషయంలో బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే కొంచెం గ్రహ సంచారాలు అనుకూలత తక్కువగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు ఈ వారం చూస్తే. అయితే ఏంటంటే కనుక అన్నింటా ఆటంకాలు. ఈ పని అయిపోతుంది అనుకుంటారు, కానీ ఏదో ఒక ఆటంకం పడి ఈవేళ చేద్దాం అనుకుంది రేపు చేద్దామని ఎల్లుండికి వాయిదా పడితే మీకు కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడు నాకే ఇట్లా ఎందుకు జరుగుతుంది, అందరూ బాగానే ఉన్నారు కదా, ఇలాంటి మాటలు కూడా వచ్చేస్తాయి. అందువలన కొన్ని విషయాల్లో కాస్తంత ఓరిమి అనేది చాలా అవసరం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, ఉద్యోగ వ్యాపార ఈ వృత్తుల్లో ఉన్న వాళ్ళు అయ్యుండొచ్చు. కాస్తంత నిదానించడం, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కానీ కాస్తంత కొంచెం తక్కువ మాట్లాడటం. తర్వాత వాళ్ళ మీద ఎదుటి వాళ్ళు ఏదైనా చెబితే మీరు చార్టర్ బాక్స్ లాగా మళ్ళీ తిరిగి ఎదుటి వాళ్ళకి పాస్ ఆన్ చేయకండి. మన టైం బాగున్నప్పుడు అవి మళ్ళీ మనకే చుట్టుకుంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత కొన్ని విషయాల్లో మీకు ఏంటంటే కనుక మీ యొక్క మనోబలమే, మనోధైర్యమే మీకు మిత్రుడవుతాడు. అందువల్ల ఆంజనేయ స్వామిని పూజించండి, హనుమాన్ చాలీసా చదవండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఆతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం మనసా స్మరామి అన్నది మర్చిపోకుండా చేసుకోండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నది రాయండి, మీ నుదుటి రాతని మారుస్తుంది. వృశ్చిక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి పెట్టుబడులు పెట్టేద్దామనేసి ఆవేశపడకండి. ఆటంకాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త ఆచితూచి పెట్టడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని విషయాల్లో వృత్తి ఉద్యోగాల్లో కూడా మనకి టైం బాగున్నప్పుడు మనం పనిష్మెంట్కి గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ విషయమైనా సరే మీరు ముందు తెలుసుకుంటే దాన్ని ఆ నిందల్ని ఓకే చేసుకోకుండా దాన్ని ఎలా ప్లానింగ్తో తిప్పి కొట్టగలము అనేది ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి నేను నిర్భయంగా నిర్మోహమాటంగా మీకు చెబుతూ ఉన్నాను. మీరు పై అధికారులతో కానీ ఏదైనా వృత్తుల్లో కానీ వాళ్ళు మనకి ఇచ్చే పనిష్మెంట్ తీసుకోవడానికి మనం ఎప్పుడు ఒప్పుకోకూడదు. కాబట్టి అంతకన్నా తెలివితేటలతో వ్యవహారం చేసుకొని దాని నుంచి మీరు నెగ్గగలరు. ఆ విధంగా ప్లాన్ చేయండి. అది ఏమిటి అనేది ఇదమిద్దంగా మీకు తెలుసు కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయాలకు వస్తే గ్రహ సంచారాలు మధ్యమంగా ఉన్నాయి. 4th హౌస్లో శని భగవానుడు యథావిధంగా కుజుడితో కలిసి ఉన్న మూలాన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో. పంచమంలో రవి, రాహువు, శుక్రుడు, చంద్రుడు కనిపిస్తున్నారు. షష్టమంలో గురుబుధులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏకాదశంలో మనకి కేతువు కనిపిస్తున్నాడు. కానీ ఆ విషయాలన్నీ ఎలా ఉన్నా ముఖ్యంగా మనకి శని కుజుల కలయిక అంటే తొందరపాటు నిర్ణయాలు, స్పీడ్గా వెళ్ళిపోవడం, కొన్ని పనులు అవ్వక చికాకు పడిపోవడం, ఇంట్లో వాళ్ళ మీద అరవడం, ఇలాంటి తిక్క పనులు చేసి తర్వాత మళ్ళీ వాళ్ళు ఇలా అన్నారు, నన్ను ఇలా అన్నారని బాధపడటం, ఇట్లాంటి పనులు చేయబాకండి. కాస్త కొంచెం సమయం అనేది ఈ వారం తప్పనిసరిగా కావాలి. అంతేకాకుండా ఉద్యోగ వ్యాపారస్తుల విషయంలో మాత్రం కొంచెం ఉత్సాహం, వాళ్ళకి కొంచెం ఏంటంటే ఏదైతే లౌకికంగా మీరు ప్రవర్తించారో మీ పై అధికారుల దగ్గర వారాంతానికి మీరు గెలుస్తారు. వ్యాపారంలో కూడా లబ్ధి పొందుతారు. అందువలన ఆదాయ వ్యయాలకి ఏ విధమైనటువంటి భయం లేదు. హ్యాపీగా ఉండండి. ఇంకా అభివృద్ధిలోకి రావడానికి గాను శనివారం నాడు మర్చిపోకుండా ఎవరైనా పేదవాళ్ళకి వస్త్రదానం చేయండి, భోజన దానం చేయండి. అది చిన్నపిల్లలకి చేస్తారా పెద్దవాళ్ళకి చేస్తారా అనేది మీ ఇష్టం. తర్వాత ముఖ్యంగా కుజుడు కూడా 4th హౌస్లో ఉండడం వలన మనకి కుజహోర ఉంటుంది. మంగళవారం ప్రొద్దుట 6 నుంచి 7 గంటల మధ్యలో తప్పనిసరిగా మీరు ఎవరికైనా కందిపప్పు దానం చేయండి. ధనుసు రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ధనుసు రాశి వారికి కొంచెం అధికారుల వలన మంచి ప్రయోజనాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఏమిటంటే గనక పాత సంవత్సరం, కొత్త సంవత్సరం కలయిక ఈ వారం కాబట్టి పాత సంవత్సరంలోనే కాస్త అధికారులతో మంచి ప్రయోజనాలు కనపడుతున్నాయి. తర్వాత విషయానికొచ్చినట్లయితే గనక విద్యార్థులు చదువులో చురుకుగా కొనసాగుతున్నారు. వాళ్ళకి ఇంకొంచెం పుషప్ ఇస్తే వాళ్ళు అనుకోనటువంటి అద్భుతమైన విజయాలు, మనం అనుకున్నవి, వాళ్ళు ఊహించనివి విజయాలు సాధిస్తారు. ఆ విషయంలో హ్యాపీగా ఉండండి. సంతోషంగా ఉండండి ధనుస్సు రాశి వారు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కుజుడు కొంచెం ప్రతికూలతగా ఉన్నాడు. ఆ కుజుడి వలన కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. అందువలన ఏమిటంటే గనక మంగళవారాలనేది ధనుస్సు రాశి వారు చేయటం, అదేవిధంగా ఏవైనా సరే గవర్నమెంట్‌కి సంబంధించిన బిల్లులు, ఆ తర్వాత ఏదైనా సరే మనకి అధికారులతో పనులు ఉన్నప్పుడు కాస్తంత వాళ్ళతో ఒదిగి నింపాదిగా మాట్లాడుతూ మన పనులు చక్కబెట్టుకోవడం. అంతేగాని నాకు తెలుసు అని వేయకుండా కాస్తంత ఒద్దికగా ఉండడం వలన మీరు పనుల్లో విజయం కలుగుతుంది. అంతేగాని కుజుడు ఏం చేస్తాడో తెలుసా? సైన్యాధ్యక్షుడు కదా! అందుకు అవతల వాళ్ళని ఎదిరించు అని చెప్తూ ఉంటాడు మన లోపల నుంచి. అందువల్ల వాదోపవాదాలకు వెళ్ళబాకండి. కాస్త జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. తర్వాత మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండడమే కాకుండా ఆ రోజు ఎవరికైనా సరే పప్పన్నం దానం చేయండి. పెసరపప్పు అన్నం కానీ, లేకపోతే కందిపప్పు అన్నం కానీ, కాస్త భోజనం ఎంత మాత్రం నెయ్యేసి చక్కగా ఎవరికైనా కాస్త ఆవకాయ కూడా పెట్టి భోజనం పెట్టండి. పెరుగు ప్యాకెట్ ఇవ్వండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ రోజున మంగళవారం అంతా కూడా మీరు ఓం సాం శరవణ భవ అనుకుంటూ ఉండండి. కుజుడు వలన జరిగేటటువంటి నష్టాలు మనకు జరగకుండా ఉంటుంది. మీరు అన్ని విధాల యోగదాయకంగా ఉంటారు. గురువుకి సంబంధించిన ఓం శ్రీ సాయిరాం రాయడం మానకండి. మకర రాశి వారికి వారి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది మకర రాశి అని ఆలోచించినట్లయితే కనుక ముఖ్యంగా మకర రాశి వారికి ద్వితీయంలో కుజశనులు, అదేవిధంగా తృతీయంలో రవి రాహువు శుక్రుడు చంద్రుడు, పంచమంలో గురుబుధులు, అదేవిధంగా షష్టమ సప్తమ అష్టమ నవమ దశమంలో కేతువు. అయితే ఈ మకర రాశి వారికి చూసినట్లయితే కనుక అన్ని విధాల కొంచెం యోగదాయకంగానే ఉందని చెప్పొచ్చు. కొన్ని కొన్ని విషయాల్లో కాస్తంత చిన్న చిన్న తలనొప్పులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కారణం ఏమిటంటే కనుక కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత అవి సమయానుకూలంగా మాట్లాడకుండా కాస్త స్పీడ్గా మాట్లాడటం వల్ల కూడా అవతలి వాళ్ళ మనసుల్ని నొప్పించి మీరు బాధపడతారు. అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండడమే ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా స్నేహితులు మీకు సహాయం చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, స్నేహితుల వలన చాలా పనులు చక్కబడతాయి. అందువలన మీరు ఎవరితోటినే సరే వాగ్వివాదాలు పెట్టుకోబాకండి. తర్వాత రెండవ విషయం ఏమిటంటే కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చే రోజు కూడా సూర్య నమస్కారాలు మానకుండా రవి మిత్ర సూర్య కాగ భాను పూష హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరభ్యో నమః సూర్య భగవానుడు 12 నామాలు చదవండి. 3 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. ఆ విషయం మర్చిపోకండి. ఇంకా తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని రంగాలలో కొంతమంది నిష్ఠాగరిష్ఠులుగా ఉంటారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వృత్తుల్లో ఉన్నవాళ్ళు, అదేవిధంగా వ్యవసాయదారులు, యంత్రాల దగ్గర పనిచేసేవాళ్ళు, తర్వాత పాత్రికేయ మిత్రులు, ఈ విధంగా. కానీ కొన్ని విషయాల్లో ముఖ్యంగా మీకు ఇంట బయట కూడా కాస్త కుజుడి వలన వాగ్వివాదాలు, గొడవలు జరిగి చికాకు పడిపోతూ ఉంటారు. మకర రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఎందువల్ల అంటే నాలుక మీద మనకి నాలుక స్థానం ఏమిటి? 2వ స్థానం, వాక్కు స్థానం. ఆ మాట ఎలా ఉంటుంది మీది? కఠినంగా వచ్చేస్తుంది. కఠినంగా వచ్చేస్తున్న ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు అంతలా మమ్మల్ని ఎందుకు అంటావు, మమ్మల్ని ఎందుకు తిడతావు అని మనకి వాదోపవాదాలకి తావిస్తారు. అందువల్ల నోటి మాటని కుజుడు మన రాశి నుంచి వెళ్ళే వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ శని భగవానుడికి కుజుడికి సంబంధించినటువంటి విషయం ఏమిటంటే శనివారం నాడు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామికి అర్చన పూజ చేయించుకోవడం కర్తవ్యం మీది. అదేవిధంగా కుజుడికి సంబంధించిన సుబ్రహ్మణ్య అష్టకం చదువుకొని మంగళవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి భోజన దానం చేయండి. కుంభరాశి వారికి వారి ఫలాలు కార్యక్రమంలో ఎలా ఉండబోతుంది? ధనిష్ట 3, 4 పాదాలు, అదేవిధంగా శతభిష, పూర్వభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని చూసినట్లయితే కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పాల్సిన ఫస్ట్ విషయం అంటే ఇతరుల విషయాలకి దూరంగా ఉండండి. ఇక్కడ ఎవరున్నారు? కుజుడున్నాడు శనితో కలిసి మన రాశిలో. ఆ తర్వాత ద్వితీయంలో చూస్తే రవి, రాహువు, శుక్రుడు, చంద్రుడు. తృతీయంలో చూస్తే గురువు, బుధుడు వక్రగతిన. అదేవిధంగా మనం చూసినట్లయితే కనుక మనకి ఈ కుంభరాశి వారికి 8వ ఇంట చూస్తే కేతు కనిపిస్తున్నాడు. అందువల్ల కాస్త జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు వదిలేయడం మంచిది. మాట జాగ్రత్తగా మాట్లాడండి, పొదుపుగా మాట్లాడండి, మితంగా మాట్లాడండి. లేకపోతే
వాగ్వివాదాలు జరిగిపోతూ ఉంటాయి. కారణం ఏమిటి? కుజుడు అసలు మనల్ని అబ్బే లాభం లేదు, నేను తగ్గేదేలే అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని జాగ్రత్త. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గనక, పట్టుదలకి పోయి మీరు ముఖ్యంగా తిప్పలు పడతారు. అందువల్ల అనవసరమైన పట్టుదలలు మనకొద్దు, అనవసరమైన పందాలు మనకొద్దు, అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు కూడా మనకు వద్దు. అదేవిధంగా విద్యార్థులు కొంచెం గట్టిగా చదవకపోతే మరి దానికి తగినటువంటి రిజల్ట్ వచ్చేటప్పుడు మనం అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల విద్యార్థులారా, కర్తవ్యం మీద చాలా చక్కని టార్గెట్ పెట్టుకోండి, మంచిగా చదవండి, గోల్ రీచ్ అవ్వండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక, కుటుంబ పరంగా మనం చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి కొంచెం కుటుంబ పరంగా గొడవలు, తర్వాత చికాకులు, అలగడాలు, లేకపోతే అరుచుకోవడాలు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అందువల్ల కుటుంబ సఖ్యత కోసం మీరు ప్రతిరోజు ప్రతినిత్యము కూడా కుజుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. శరవణ శివకుమార షణ్ముఖనాద జయ జయ షణ్ముఖనాద, షణ్ముఖనాద జయ జయ షణ్ముఖనాద. నాకు శరవణుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, లేకపోతే సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని నిత్యము అనుకోవటం. మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 7 ప్రదక్షిణాలు చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకుని, ఎర్రటి పూలతో, మందారాలతో కానీ గులాబీలతో కానీ చేయించుకొని ఆ ప్రసాదం తీసుకొని, అప్పుడు ప్రసాదం ఆ రోజు ఒక్క పొద్దు ఉండి చక్కగా సాయంత్రం చుక్కను చూసి దండం పెట్టుకొని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపం పెట్టిన తర్వాత చుక్కను చూసి దండం పెట్టుకొని అప్పుడు ప్రసాదాన్ని స్వీకరించండి. అదేవిధంగా 18 మందికి తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే కనుక, నువ్వులుండలు మంగళవారం కాబట్టి తీసుకుంటారు, ఎవరికైనా పంచండి. అన్ని విధాలా మీకు యోగదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి స్వాగతం. మీనరాశిలో ఉన్నటువంటి పురాభద్ర 4వ పదం, ఉత్తరాభద్ర 4 పదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి రేవతి 4 పదాలు. ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి అకాలమైనటువంటి నిద్ర, అకాలమైనటువంటి ఆహారం వలన అనారోగ్య పరిస్థితుల్ని మీరు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎందువలన అంటే కనుక, సమయానికి తినరు, సమయానికి నిద్రపోరు. దానివలన మీకు సరైనటువంటి రెస్ట్ దొరక్క ఆహార విహారాలయందు ఇబ్బందులు ఏర్పడి, కడుపులో కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాస్తంత అరుగుదల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే, ఏం కష్టం వచ్చినా, ఏం నష్టం వచ్చినా కూడా తెలివితేటలతో ఎదుర్కొనే ధీశక్తి మీకుంది. ఏదైనా సరే మనము తప్పనిసరిగా జయం కలగజేసుకుంటాం. మనం శ్రమ పడతాము, మనం పడిన దానికి తప్పనిసరిగా మనం లాభాల బాటలో ఉండాలి అనే పట్టుదల రోజు రోజుకి మీరు ఎక్కువ చేసుకుంటే, ఏదైనా నష్టం వచ్చినా ఏం పర్వాలేదు, కష్టం వచ్చినా ఏం పర్వాలేదు, ఇంతకన్నా ఏమొస్తుంది, భగవంతుడా నీవే ఉన్నావు అని దేవుణ్ణి గట్టిగా పట్టుకునేటటువంటి వారం కిందే చెప్పొచ్చు ఈ వారం. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక, కొన్ని వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ కూడా బాగానే సాగిపోతాయి. ఆ విషయంలో ఏం బెంగేం లేదు. కొత్త సంవత్సరం కదా, ఏమిటి ఇలాగా అని అనుకోవాల్సిన అవసరం లేదు. పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరానికి చిన్న మార్పు, దీని నుంచి ఇంకాస్త బాగుంటుంది. బాగుండే కాలం వచ్చేస్తుంది మనకి. నూతన సంవత్సరంలో బాగుంటుంది. 10వ తారీఖు నుంచి చక్కగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే, అధికారులతో సఖ్యతగా ఉండి, అధికారులు ఏ విషయంలో అయినా సరే మనకి కొంచెము అల్టిమేట్గా ఏమన్నా చెప్పినా, లేకపోతే అధికారంగా చెప్పినా ఎదిరించకుండా, తానొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఈ వారం మీరు గడిపేసుకుంటే ఆ తర్వాత అంతా మంచి కాలమే ఉంది. మీ యొక్క ప్రతీదీ కూడా మీ ఆలోచనకి తగ్గినటువంటి మనోవిష్టాలు నెరవేరాలంటే మీరు ఫస్ట్ అవతలి వాళ్ళు, ఇతరులు ఏ విధంగా నడుచుకుంటే మనకు ప్రేమో ఆ విధంగా నడుచుకోమంటాడు భీష్ముడు శాంతి పర్వంలో, మహాభారతంలో. అందువల్ల మీరు కూడా సేమ్ అదే పాలసీ పాటించండి. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ ఎదుగుదల ఆపే శక్తి ఎవరికీ లేదు. ప్లస్ సూర్య నమస్కారాలు మానకండి. అదేవిధంగా చక్కగా శ్రీ మహాలక్ష్మి అష్టకం చేసుకొని ప్రతిరోజు నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే అని అమ్మవారిని తలవండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, అనవసరమైన ఖర్చులు పెట్టకండి, కాస్త జాగ్రత్తగా ఉండండి. శనివారం నాడు ఎవరికైనా భోజనం దానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా?
చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. 2500 వీడియోలు ఉన్నాయి ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్లోని. మీకు ఎనీ డౌట్ మీరు తీర్చుకోవచ్చు. జాతక చక్రాలు కానీ, జాతకం ఫలాలు కానీ, పొంతనలు కానీ, తర్వాత ఏమైనా ఆపరేషన్స్ వాటికి ముహూర్తాలు పెట్టాలన్నా వేట్లకైనా సరే నన్ను సంప్రదించవచ్చు. నా పర్సనల్ నెంబర్ 9866044439. దీనికి వాట్సాప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ డెఫినెట్గా నేను చూస్తాను. అదే కాకుండా 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మనం నడిపిస్తూ ఉన్నాము. అమ్మవారి అనుగ్రహంతో ఎన్నో వందల మందికి పెళ్ళిళ్ళు చేస్తున్నాము. అన్ని వర్ణాల వాళ్ళు హిందువులైతే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.